ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, జిల్లా అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు అనడానికి నేనే సిగ్గుపడుతున్నా. ఎందుకంటే ఆ రోజు 100 కేసులు కావన్నా, 100 సంవత్సరాల రాజకీయ నాయకుడు కావన్నా అని చెప్పేసి ఆ రోజు సింగరేణి మహిళల మీద కట్టతడు పెట్టి కాళ్ళు మొక్కి 100 కేసులు చూపించుకొని పార్లమెంట్ సభ్యులు ఎన్నికైనటువంటి బాల్క సుమన్ తదనంతరం స్థానికంగా ఉన్నటువంటి నల్లల ఓదలు గుంత కోసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని నువ్వు ఎమ్మెల్యేగా గెలిపొంది ప్రభుత్వంలో విప్పుగా పనిచేసినటువంటి బాల్క సుమన్, నీకు ఆలోచన ఉందా అని అడుగుతున్నా, సిగ్గుందా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే మొన్నటికి మొన్న మీ తెలంగాణ భవన్లో సింగరేణి కార్మికుల టీబీజీకి సంబంధించిన యూనియన్ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన సమయం లోపల అక్కడ తెలంగాణ కార్మికులు, బొగ్గు కవి కార్మికుల సంఘం ఏదైతుందో ఆ నాయకులందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా తలగా పెడదాం, పట్టాలు పోతాం, ఆఫీసులో ధ్వంసం చేద్దాం, అవసరమైతే బెదిరితే లక్షలాది రూపాయలు వస్తాయని చెప్పేసి తనతోటి తన కార్యకర్తలను ఉసిగొల్పే ప్రయత్నం చేసింది. నేను ఒకటి అడగదలుచుకున్న బాల్క సుమన్, మీరు పార్లమెంటు సభ్యుడిగా, చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక ఎన్నికలు జరిగినప్పుడు మా కార్మికులు చెమట ఓర్చి, రక్తం దార ఓర్చి బొగ్గు బయటికి తీసుకువచ్చేసి వాళ్ళ హక్కులు కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ రోజు జాతీయ కార్మిక సంఘాలు, వేజ్ బోర్డు సభ్యులు ఉన్నటువంటి కార్మిక సంఘాలను పక్కదో పట్టించాలని చెప్పేసి మా కార్మికులకు కల్లిబల్లి మాటలు చెప్పేసి మీ కార్యకర్తల ద్వారా వాళ్ళందరికీ మేకలు కోసి, బర్రెలు కోసి, గొర్రెలు కోసి మందుబాటులు పెట్టి మభ్య పెట్టి ఓట్లు వేసుకుని తెలంగాణ బొగ్గు గని కార్మికం మీరు గెలిచింది. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరు ఒకటి సూటిగా చెప్పాల్సిన ప్రశ్న ఉంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మీరు గెలిచిన తర్వాత మీ కార్మిక సంఘంలో పనిచేస్తున్నటువంటి నేతలు సుమారుగా కొత్త మొదలు పెడితే గోలేటి వరకు ఉన్నటువంటి 11 డివిజన్ల లోపల 600 మంది కార్మికులు మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. పొద్దున మాస్టర్ పడిపోతే సాయంత్రం అవుట్ పరిస్థితి కూడా లేదు. అంటే 600 మంది కార్మికులు 5 సంవత్సరాలు పుక్కడికి జీతం తీసుకున్నారు మీ వాళ్ళు. అంటే 35,500 మంది కార్మికులు కష్టం చేస్తే 35,500 మంది కార్మికులు జీతం తీసుకుంటే 500 మంది కార్మికులు వాళ్ళు చేసినటువంటి శ్రమ దోపిడీ చేసినటువంటి పైసలు మీరు తీసుకొని మీ సంఘాన్ని నడుపుకున్నారు. మీరు నడుపుకున్నారు, బాధలేదు. ఆ తర్వాత జరిగినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో ఎన్నికలు నిర్వహిస్తే సిగ్గు లేదు, మీకు మానం లేదు. మీ యూనియన్ నాయకులు కలిసరికి పోటీ చేయడానికి సిగ్గుగా కూడా లేదు. 5 సంవత్సరాల ప్రకటనల వరకు సింగరేణి దాచుకొని సమూలంతా మీ తెలంగాణ భవన్ కూడబెట్టుకొని గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేటకు దాచుకొని అక్కడ డెవలప్ చేసుకొని సింగరేణి కార్మికుల రక్తాన్ని దోచుకున్నారు. అప్పుడు లేదా మీకు మాట్లాడే తెలివి. ఇలా నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయలేదో బేషరతుగా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ అదే కాదు, ఇవాళ బాల్క సుమన్ గారు మీకు ఒకటి అడుగుతున్నాం సూటిగా, మీరు లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, ఎక్కడ పోయింది మీ లిఫ్ట్ ఇరిగేషన్ అడుగుతున్నా. ఇలా బ్యాక్ వాటర్ వచ్చేసి కోటపల్లి మండలం, చెన్నూరు మండలంలో వేలాది ఎకరాలకు మునిగిపోతే మీ కాళేశ్వరం వల్ల ఒక్క రూపాయి కూడా మీరు బ్యాక్ వాటర్ ఇవ్వలే. బ్యాక్ వాటర్ సంబంధించిన ఒక్క రూపాయి కూడా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వలే. గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే కాగానే అయినటువంటి సంవత్సరం లోపల రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 34 కోట్ల రూపాయలను రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇది కాదా మేము అడుగుతున్నాం. దమ్ముందా వేరేగా చర్చగా అడుగుతున్నాం. ఇదే కాదు, తోళ్ళవాగు, జోడువాగుల బ్రిడ్జి దగ్గర మేము కోట్ల రూపాయలు తెచ్చినాం, బ్రిడ్జి పనులు చేస్తున్నాం చేసి హంగామా చేసి శిలాపలకాల కోసం రూపుదిద్దుకునే కార్యక్రమం చేసి అటు ఇటు చెట్లు కొట్టి పెద్ద ప్రకటనలు పలికినాం. ₹1 తెలియ. ఇలా గౌరవ పార్లమెంట్ సభ్యుడు గడ్డ వంశీకృష్ణ గారు 100 కోట్ల రూపాయలు రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరానికి ఆ బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్లు తీసుకెళ్ళడం జరిగింది. డిపిఆర్ కూడా రెడీ చేయడం జరిగింది. అదే కాదు, ఇలా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం, 2013లో మేము రామకృష్ణపురకు ఫ్లైఓవర్ తీసుకొస్తే 2024 వరకు మీరు ఏం చేయలేకపోయారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
వచ్చినటువంటి 9 నెలల లోపల ఇవాళ రామకృష్ణపురం పైలకు మేము ఫ్లైఓవర్ అందజేసినాం, అందుబాటులోకి తీసుకొచ్చినాం. అదే కాదు, కేతపల్లి మున్సిపాలిటీలో మొన్న జరిగిన ఎన్నికల లోపల ఫిబ్రవరి లోపల ఒక హంగామా సృష్టించినాం. ఎక్కడ ఏ ఒక్క కార్యకర్తలు కానీ ఏ ఒక్క ప్రజల చేత ఎన్నుకోబడిన పోటీలు చేసే నాయకుడిని కానీ మేము ఎక్కడ బెదిరించలేదు, భయపడతలకు కృషి చేయలేదు. నువ్వు చేసినావు నీ అరాచకం. నువ్వు ఇవాళ ఏదో నన్ను మర్చిపోయాను, నా వ్యక్తిత్వం రాష్ట్ర వ్యాప్తంగా తెలవాలని చెప్పేసి నువ్వు తాగిన మత్తులో హంగామా సృష్టించినావు. ఆ రోజు మా దగ్గర మెజార్టీ లేకుండా ప్రజల తీర్పును గౌరవిస్తూ మేము ఎన్నికలకు పోయేటప్పుడు మా బండ్ల మీద దాడి చేసినాం. దాడి చేయడం కాదు, ఆ దాడి ఒక రణరంగంగా ఒక రాయలసీమ సినిమాలు చూపెట్టినట్టుగా నువ్వు బండలిసుడు, కోర్లిసుడు, కట్టలతో కొట్టుడు, సుమారు 2000 మంది కార్యకర్తలు సమీకరించి దాడి చేసినాం. దాడి చేస్తే ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ చట్టంగా రూల్ ఉందో ఆ చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు సిగ్గు శరం ఉందా అంటే మీ నాయకులకు మీకు అక్రమ కేసులు ఎవరు పెడతాయా? ఎందుకు పెడతారు? ఏదైతే చట్టం ఉందో చట్టబద్ధతే పెట్టిళ్ళు. నిన్నటికి నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, మా ఎమ్మెల్యే గారు ఆవాజం చూడలేక ప్రజల్లో ఉన్న ఇబ్బంది తట్టుకోలేక ఆ విధంగా మాట్లాడినాడు. సిగ్గు ఉందని అడుగుతున్నా నేను ఆ నాయకులకు. ప్రజల ఆవేదన చూడలే కదా, ప్రజలు ఇలా సుఖ సంతోషాలతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,30,000 రేషన్ కార్డులు ఇచ్చాం. అదే కాదు, మా గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకట స్వామి గారు నిస్వార్థంగా ఈ రామకృష్ణపురంలో డబ్బులు పెట్టులు పంచినాం. అదే కాదు, 3,430 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. పోలీసు అధికారులతో బెదిరించిండు. అవన్నీ సాక్ష్యాలున్నాయి, వీడియోలున్నాయి, బయటకి చర్చకు సిద్ధమని అడుగుతున్నా. అదే కాదు, మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నాం. మున్సిపల్ ఎన్నికల లోపల ప్రజలు ఇచ్చిన తీర్పుకు చాలామంది బయట మాట్లాడేలు, పెద్ద హంగామా సృష్టించలు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా దగ్గర మెజార్టీ లేదు, కనీసం మేము బీఫామ్ కూడా సబ్మిట్ చేయలేదు. అర్థం చేసుకోవాలి, ఏదో జరుగుతుంది, వీళ్ళని గుంజుకొచ్చిళ్ళు, వాళ్ళని గుంజుకపోయిళ్ళు, కౌన్సిలర్లను నిలబెట్టిళ్ళు, అర్థం చేశారు. మేము బీఫామే సబ్మిట్ చేయలేదు, మా క్యాండిడేట్లే ప్రపోజ్ చేయలేదు. ఎట్లా చేసినామండి? ఇంతలా ఇంగితగానం ఉందా అని అడుగుతున్నా. ఫస్ట్ నిజాలు తెచ్చుకోమంటున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. కేతపల్లి మున్సిపల్ ప్రజలారా, రేపు రాబో రోజుల్లో మన రామకృష్ణపురం ఏర్పడి సుమారుగా 60 సంవత్సరాలు అయితే ఈ 60 సంవత్సరాల్లో శాంతియుతంగా మనసుబద్ధం లేకుండా సామరస్యంగా అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా కుటుంబాలుగా కలిసి ఉన్నాం. బాలకృష్ణ ఎప్పుడైతే రామకృష్ణపురంలో అడుగుపెట్టి మున్సిపల్ ఎన్నికల్లో ఒక రౌడీలాగా, గుండాలాగా, ఒక మిలిటెంట్ లాగా, ఒక ఉగ్రవాదిలాగా చేసి ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగుల కోసం మన వివేక్ వెంకట స్వామి గారు, గడ్డ వంశీకృష్ణ గారు ప్రభుత్వ పరంగా మాట్లాడి సింగరేణిలో 80% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, హౌస్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలి, పవర్ ప్లాంట్లో ఇవ్వాలి, ఓసీలలో ఇవ్వాలి, సోలార్ పవర్ ప్లాంట్లో ఇవ్వాలి. ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది, అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఇదే కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 54,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నిరుద్యోగులకు అవకాశం కల్పించినాం, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని ఒక దిశానిర్దేశం చేసినాం. ఇవాళ నువ్వే చేస్తున్నావే, తెలంగాణలో ఉన్నటువంటి యువకులను, కోల్బెంట్లో ఉన్నటువంటి యువకులను, విద్యార్థులను, మేధావులను రెచ్చగొట్టి ఒక గుండాలుగా, రౌడీలుగా, ఒక ఉన్మాదులుగా, ఒక డ్రగ్గిస్ట్గా తయారు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నావు బాలకృష్ణ. ఇది నీకు తగదు. నీకు సిగ్గు చేరం ఉంటే బేషరతుగా ఈ తెలంగాణ ప్రజలకు, ఈ సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అడుగుపెట్టనేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి ఇట్లా ప్రజల పక్షాన అని చెప్పుకుంటూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తే ప్రజలు సమయం సందర్భంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం.